ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వారిని ఊరడించు మాటలు. జూలై 7. నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా. ఆదికాండం 18:17. యేసుక్రీస్తు ప్రభు తాను ఏ విధముగా అప్పగించబడి సిలువ వేయబడినో ఆ విషయమును తన శిష్యులకు స్పష్టముగా తెలియచేసెను. అది విని శిష్యులు మిక్కిలి దుఃఖించిరి. ప్రభువు చీకటి రాత్రిలో గెత్సెమనే తోటకు పోవు ఆ చిన్న మార్గములో శిష్యులకు కొన్ని సంగతులు చెప్పుటకు ప్రారంభించెను. వారు మిగులు దుఃఖించిరి. ఏమి చెప్పవలనో కూడా వారికి తోచకుండెను. ఈ మాటలన్నీ యోహాను సువార్త 14-16 అధ్యాయములలో ఇక మిమ్ములను దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను అని చెప్పెను. వారు తాము ఒంటరిగా విడిచిపెట్టబడదుమని తలంచిరి గాని ప్రభువు నా తండ్రి వలన వినిన సంగతులన్నీ మీకు తెలియచేసిదని అని చెప్పెను. యజమాని యొక్క విషయములన్నీ దాసులు అర్థం చేసుకొనలేరు గాని స్నేహితుడు అర్థం చేసుకొనును. ఆ విధముగా నీవు దైవికమైన స్నేహమును తెలుసుకొనగలవు. ఆదికాండం 18:17 ఆ స్నేహమునే దేవుడు అబ్రహామునకు చూపించవలనని ప్రయత్నించుచున్నాడు. ఇది ఎంత అద్భుతమైన విషయము! దేవునికి తాను కోరినదంతయు చేయు హక్కు గలదు. సొదొమ గొమొర్రా అను పట్టణముల ప్రజలకు తీర్పు తీర్చుటకు దేవుని సమయం వచ్చి ఉన్నది కనుక దేవుడు అలాగూ చేయబూనుకొనెను. కానీ ప్రభు నేను ఏ విధముగా దీనిని అబ్రహామునకు దాచెదనో అనుకొనెను. తన ఎడల గల దేవుని హృదయమును అబ్రహాము ఇంకను అర్థం చేసుకొనలేదు గనక ఓ దేవా నీవు నాకు అన్నీ చెప్పవలెను అని అనుటలేదు. తనకు సాధ్యమైనంత వరకు అబ్రహాము దేవునికి విధేయత చూపుచుండెను గాని ఇంకనూ దేవుని హృదయములోనికి ప్రవేశించలేదు. కానీ దేవుడు అతని గురించి నేను ఏ విధముగా దీనిని అబ్రహామునకు దాచెదను అనుచున్నాడు. ఆయన రక్తము చేత విమోచింపబడి కొనబడి కడగబడి శుద్ధీకరించబడిన నా ఎడల కూడా దేవుడు ఇట్టి ఉద్దేశమును కలిగి ఉన్నాడు. మనము కడగబడి శుద్ధీకరించబడినది మన ఇష్ట ప్రకారం జీవించుటకు కాదు, మనము ఉన్నతుడైన సజీవుడైన దేవునికి స్నేహితులుగా ఉండుటకు పిలువబడితిమి. దేవుడు నీవు స్నేహము అను పర్వతమును ఎక్కవలనని కోరుచున్నాడు. అప్పుడు దేవుడు నీ స్నేహితుడుగా ఎన్ని సత్యములు ఎన్ని మర్మములు నీకు చూపించునో బయలుపరచునో తెలుసుకొందువు. నీవు నిజముగా దేవుని బిడ్డవైన ఎడల, నిజముగా తిరిగి జన్మించిన ఎడల అప్పుడు నీ హృదయంలో బైబిల్ను తెలుసుకొనవలనని కోరిక కలుగును. ఇట్టి కోరికను నేను కలిగి ఉంటిని. ఒక్కొక్కసారి దినమునకు 12-14 గంటలు బైబిల్ చదివేవాడను. కానీ అది నా సమస్యను పరిష్కరించలేదు. బైబిల్ జ్ఞానమును కలిగి ఉండుట నీ ఆత్మీయ ఆకలిని తీర్చలేదు. నేను గంటల కొలది ప్రార్థించిన ఎడల నాకు తృప్తి కలుగునని తలంచితిని. దానిని కూడా ప్రయత్నించితిని. ఎప్పుడైతే ఎక్కడైతే నాకు వీలు కలుగునో అక్కడ గంటల కొలది ప్రార్థనలో గడిపితిని. అయినప్పటికీ నా జీవితంలో ఓటమిని చూచితిని. తర్వాత నా జీవితంలో అద్భుతముల కొరకు ఆశించితిని. దేవుని కృపను బట్టి ప్రార్థన ద్వారా నేను చాలా అద్భుతములను చూచితిని. దేవుడు నన్ను స్నేహితునిగా చేసుకొనవలనని ఉద్దేశము కలిగి ఉన్నాడని తెలుసుకున్న వరకు అవి కూడా నన్ను తృప్తిపరచలేదు. కానీ పరిశుద్ధుడు, న్యాయవంతుడు, సర్వశక్తి గల గొప్ప దేవునితో పవిత్రమైన స్నేహమును ఏ విధముగా కలిగి ఉండవలెను, నేను ఏ మానవుని యొద్ద నేర్చుకొనలేని విషయములను దేవుడు తన పాలి భాగస్థునిగా, జతపనివానిగా, స్నేహితునిగా నేను ఎలాగుండవలెనో తానే నాతో మాట్లాడ మొదలుపెట్టి సంగతులు విశదపరచెను. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.